మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ వీరభద్రపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాదే కిరీటిరెడ్డి అధ్యక్షతన టీడీపీ, బీజేపీ, జనసేన వివిధ పార్టీ నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు। ముఖ్యంగా విద్యార్థులకు సంవత్సరానికి తల్లికి వందనం కార్యక్రమంలో భాగం మరియు విద్యార్థులకు కావాల్సిన బ్యాగులు, పుస్తకాలు ఉచితంగా అందించుట, పాఠశాలకు కావాల్సిన భౌతిక వసతులను అందించుటకు త్వరలో నూతన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎస్కే జానీ భాష, కందుల షేక్ మస్తాన్ వలి, ఎన్ వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మొరా భాస్కర్ రెడ్డి, ఉప్పుతోళ్ల పిచ్చయ్య, పోకూరి కాశీపతి, రామ్మూర్తి నాయుడు, శ్రీనివాసరావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఈ సమావేశంలో విద్యార్థులకు మెడికల్ కిట్ అందజేశారు। ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ చేర్చడానికి ప్రయత్నం చేయండి। రెండోది, ఎంతమంది పిల్లలు చేరినప్పటికీ కూడాను ఇప్పుడు ఉన్నటువంటి కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు। ఏమని ఇచ్చారు? ఇద్దరు చదివినా, ముగ్గురు చదివినా సరే 15,000 రూపాయలు ఇస్తా అంటున్నారు। మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు, ఇంకా చాలా కట్టుకోవడం ఆయన త్వరలోనే ప్రభుత్వ పాఠశాలను నేను దర్శిస్తాను, వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా నేను చూస్తాను, ఇంకా ప్రత్యేక అవసరాలు ఏమైనా కావాలంటే అవి ఏర్పాటు చేస్తాను కూడా చెప్పేస్తాను। మరి ఇటువంటి గవర్నమెంట్ మనం ఆస్వాదించాలా లేదా ఒకసారి ఆలోచించండి। కనుక మన పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్చవలసిన బాధ్యత మన మీద ఉంటుంది। ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులంతా ఉన్నారు, టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ అందరు నాయకులు వచ్చారు। అంటే ఏంటంటే మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరుద్దాము, మేము చెప్పే మా కష్టాలను చిన్నప్పుడు ఎట్లా చేసాము ఏంటి అనేది। కనుక మీ పిల్లలు కూడా చేర్చడానికి అందరూ ప్రయత్నం చేయండి। మరి ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి మనకు అందుతున్నాడు మన వార్డు కౌన్సిలర్ చేసినటువంటి జానీ గారు, టీడీపీ జానీ గారు, ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది। అన్నీ మాట్లాడారు। మాటలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు। మా అమ్మాయి కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది। మా అమ్మాయి కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో బాగా చదువుతారు, అది 100% విషయం। కనుక తల్లిదండ్రులందరూ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేసి చదివాలని కోరుకుంటున్నారు।